వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా మిర్చి రైతు సోదరులకి గుడ్ న్యూస్. మిర్చి ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. క్వింటాకు ఒక 3,000 నుంచి 4,000 వరకు గడిచిన 2 నెలల కాలంలో పెరిగాయి. అయితే కొన్ని వెరైటీస్ మాత్రం అనూహ్యంగా పెరిగాయి. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గత ఏడాది అమాంతం పడిపోయిన మిర్చి ధరలు ప్రస్తుతం పైకి ఎగబాగుతున్నాయి అని కొన్ని వెరైటీస్, 1-2 వెరైటీస్ మాత్రం ఎగబాగుతున్నాయి. మిగతా అన్ని 15,000, 16,000, 17,000, 18,000 ఆ ధరలో ఉన్నాయి. ఇక కర్ణాటకలో బ్యాడ్గి అంతర్జాతీయ మార్కెట్. ఆ మార్కెట్లో డబ్బీ బ్యాడ్గి రకం మిర్చి క్వింటాకు గరిష్టంగా 71,199. ఈ డబ్బీ బ్యాడ్గి, కడ్డీ బ్యాడ్గి కొంచెం రేర్ వెరైటీస్. సాధారణ పంటలాగా పెద్ద ఎత్తున దిగుబడులు కూడా వచ్చే అవకాశం లేదు. రైతులు కూడా సాగు చేసే తక్కువే. ఇక బ్యాడ్గా కడ్డీ రకం 54,000, డబ్బీ బ్యాడ్కి 71,000, కడ్డీ రకం 54,000 రూపాయల ధర పలికింది. బ్యాడ్గి రకాల్లో నాణ్యతను బట్టి 55,000 నుంచి 65,000 దాకా యావరేజ్ ఆ మధ్యలో మార్కెట్ నడుస్తుంది. ఇక మామూలుగా తేజ 5531, 2043, 273 అన్నీ గత ఏడాది 11,000, 11,500, 12,000, 13,000 అలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే 16,000 నుంచి మ్యాక్సిమం వాటిలో ఇప్పుడు చెప్పిన వాటిలో కొన్ని వెరైటీస్ 22,000 వరకు నడుస్తూ ఉంది. నాణ్యతను బట్టి ఒక్కో రకం 7,000 నుంచి 8,000 దాకా పెరిగింది. జూన్లో పంట సాగు చేసిన రైతులకు తొలి వారంలో ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్లో కొంత పంట వచ్చింది. డిమాండ్ కూడా పర్వాలేదు. వెంటనే రైతులు అమ్ముకుంటూ ఉన్నారు. ఇక కోల్డ్ స్టోరేజ్లో సరుకు కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా పంట దెబ్బతినిపోయింది. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మధ్యప్రదేశ్లో కూడా పంట పోయింది అనే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. వరదల కారణంగా అధిక వర్షాలకి, తెగుళ్ళు, నల్లతామర వీటితోనే పంట దిగుబడి కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు అంచనా వేస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు కొనుగోలు చేసిన సరుకు బయటకు తీయడం లేదు కోల్డ్ స్టోరేజ్లో నుంచి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంచనాలు ఎలా ఉన్నాయి. ప్రస్తుతానికి 1-2 వెరైటీస్కి ధరలు బాగా పెరిగాయి. మిగతా వెరైటీస్ కూడా 16,000, 17,000, 18,000 నడుస్తున్నాయి. 1-2 22,000 దాకా నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఆల్రెడీ డిసెంబర్ టచ్ అయిందంటేనే కొత్త పంట మొదలైంది. కొత్త పంట వచ్చినా కూడా ఆ ధరలు కొంచెం నిలబడ్డాయి అంటే మాత్రం మార్కెట్ ఇక జనవరి, ఫిబ్రవరి నాటికి మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలు రిలీజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.